హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్లలోని దేవాదుల పంప్ హౌస్ మోటార్లు ఎట్టకేలకు ఆన్ అయ్యాయి. దేవాదుల పంప్ హౌస్ మోటార్లు పనిచేయడం లేదంటూ కొన్ని రోజులుగా 10 టీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది. 10 టీవీ వరుస కథనాలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఇవాళ తెల్లవారుజామున వరకు కూడా మూడో దశ ప్యాకేజీ 3 పంప్ హౌస్ మోటార్లలోని సాంకేతిక సమస్యలను సరిదిద్దారు అధికారులు. అనంతరం తెల్లవారుజామున 2:30 ఆస్ట్రియా మేఘా కంపెనీ ఇంజనీర్లు దేవాదుల అధికారులు మోటార్లను ఆన్ చేశారు. ఈ మోటార్ల ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్లోకి నీటిని వదిలారు. మోటార్లు పనిచేస్తుండటంతో ఇంజనీరింగ్ అధికారులు మెగా కంపెనీ ఆస్ట్రియా దేశ ఇంజనీర్లు సంతోషం వ్యక్తం చేశారు. ఉనికిచెర్లలోని దేవాదుల మూడో దశ ప్యాకేజీ 3 పంప్ హౌస్ మోటార్లకు అధికారులు 3 రోజులుగా మరమ్మతులు చేస్తూ వచ్చారు. మార్చి 25వ తేదీ సాయంత్రం సర్జుపూల్లోని మోటార్లను ఆన్ చేసి కంప్యూటర్ స్క్రీన్లో చూస్తుండగా మోటార్లు నీళ్లు పోస్తున్నట్లుగా చూపించలేదు. వెంటనే ఆస్ట్రియా మేఘా కంపెనీ ఇంజనీర్లు దేవాదుల నీటిపారుదల శాఖ అధికారులు వాటిని ఆపేశారు. అనంతరం అదే రోజు రాత్రి మోటార్లకు సంబంధించిన టెక్నికల్ ఇంజనీర్లను క్రెయిన్ సహాయంతో సర్జుపూల్ బావిలోకి పంపించి మోటార్లను చూడగా ఆయిల్ లీక్ అయినట్లుగా కనిపించింది. మార్చి 26వ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మోటార్లలో లీక్ అయిన ఆయిల్ను సరిచేసి ఆన్ చేయగా అది విజయవంతమైంది. సో 10 టీవీ కథనాలకు ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. నీరైతే పారడం జరుగుతుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి అందిస్తారు కుమారస్వామి. సో దీనికి సంబంధించి స్థానికులు ఎలా రియాక్ట్ అవుతున్నారు, రైతుల నుంచి ఎటువంటి స్పందన వచ్చింది? ఈ నెల 16వ తేదీన స్టేషన్ గన్పూర్ బహిరంగ సభ లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తంగా కూడా కడియం శ్రీహరి అభ్యర్థన మేరకు పాలకుర్తి, జనగామ, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ 3 నియోజకవర్గాలతో పాటు కింద ఉన్నటువంటి తుంగతుర్తికి కూడా పంటలు ఎండిపోకుండా కాపాడేందుకు నీళ్లు అందిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ మేరకు కడియం శ్రీహరి నేతృత్వం లోపల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి ఉనికిచెర్ల సమీపంలో ఉన్నటువంటి దేవాదుల థర్డ్ ఫేజ్కి సంబంధించినటువంటి మోటార్లను ఆన్ చేసేందుకు ఆకస్మిక పర్యటన చేసుకున్నారు. పూజలు నిర్వహించి మోటార్లను ఆన్ చేసేటువంటి క్రమం లోపల మోటార్లు ఆన్ కాలేదు. ఈ నేపథ్యంలో మంత్రులు ఇక్కడ తిష్ట వేసినప్పటికీ కూడా ఫలితం లేకపోవడంతో మంత్రుల పర్యటన, ఆకస్మిక పర్యటన అనేటువంటిది కడియం శ్రీహరి నేతృత్వంలో చేసినటువంటి పర్యటన అబాస్ కావడంతో నీళ్ళు అందకుండా పోయింది. పెద్ద ఎత్తున రైతుల నుంచి విమర్శలు వ్యక్తం కావడం, ఇది పొలిటికల్గా అంటే మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించడం, అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి రాజయ్య కూడా మొత్తం పంప్ హౌస్ను ముట్టడిస్తామని చెప్పి హెచ్చరించడం అనేటువంటి జరిగింది. రాజకీయ వివాదం కూడా ఒకవైపు నెలకొంది. పంటలు ఎండిపోతున్నటువంటి క్రమం లోపల 10 టీవీ వరుస కథనాలను ప్రారంభించింది. అటు మంత్రులు ఆన్ చేసినటువంటి మోటార్లు ఆన్ కాలేదు. ఇప్పటి వరకు కూడా పంట పొలాలకు నీరు అందకపోవడంతో 3 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పంట పొలాలు పూర్తిగా ఎండిపోతున్నాయని చెప్పి వరుస కథనాలను 10 టీవీ ప్రసారం చేయడంతో ప్రభుత్వం స్పందించింది. వెంటనే ఆస్ట్రియాకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు, మెగా ఇంజనీరింగ్ అధికారులు, దేవాదులకు సంబంధించినటువంటి అధికారులను రంగంలోకి దిగి గత 3 రోజులుగా మొత్తంగా కూడా అక్కడ తిష్ట వేసినటువంటి పరిస్థితి ఉంది. 10 రోజులుగా మరమ్మతులు కార్యక్రమాలు చేపట్టారు. అక్కడే తిష్ట వేసి సజ్జుపూల్లో ఉన్నటువంటి మోటార్లు ఆన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మొదటగా డ్రై రన్ నిర్వహించినటువంటి అధికారులకు అనేక సాంకేతిక పరమైనటువంటి అంశాలు నోటీస్కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి సాంకేతిక పరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా సాల్ట్ అవుట్ చేసినప్పటికీ కూడా ఒక హోప్ లేకుండా పోయినటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ ఉనికిచెర్ల సమీపంలో ఉన్నటువంటి దేవాదుల 3వ ప్యాకేజీ పంప్ హౌస్లో నెలకొన్నది. అయితే నిన్న ఈ రోజు తెల్లవారుజామున 2:30 అధికారులు చాలా ప్రతిష్టాత్మకంగా చెమటోడ్చి శ్రమ కోర్చి చేసినటువంటి ట్రయల్ రన్ అనేటువంటిది విజయవంతమైంది. 2:30 గంటలకి మొత్తం ధర్మసాగర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ధర్మసాగర్ రిజర్వాయర్కి దేవాదుల థర్డ్ ఫేజ్కి సంబంధించినటువంటి గోదావరి జలాలు రావడంతో ఎట్టకేలకు అధికారులు ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటగా మెగా ఇంజనీరింగ్ అధికారులు ఆస్ట్రియా దేశానికి సంబంధించినటువంటి ఇంజనీర్లు అయితే సర్జుపూల్లోకి దిగి అక్కడ ఉన్నటువంటి ఆయిల్ లీకేజ్కి సంబంధించినటువంటి ఇష్యూను ట్రేస్ అవుట్ చేయడం అనేటువంటి జరిగింది. డ్రై రన్ నిర్వహిస్తున్నటువంటి క్రమం లోపల అక్కడ ఏదైతే స్క్రీన్ ఏర్పాటు చేశారో సర్జుపూల్లో మోటార్ లాంచ్ చేసి అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి క్రమంలో మోటార్లు ఆన్ కాకుండా నీళ్లు పోసినటువంటి పరిస్థితి లేదు. నీళ్లు పోయకపోవడంతో ఒక్కసారిగా అధికారులు అయితే
తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే మొత్తం మోటార్ లాంచ్ చేసి మళ్ళీ రాత్రి మరొక ప్రయత్నం చేయడంతో టెక్నికల్ ఇంజనీర్ల సాయంతో భారీ క్రేన్లతోటి మొత్తం అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఇంజనీర్లను ఆ సర్జిపూల్ బావిలోకి దించడం అనేది జరిగింది. సర్జిపూల్ బావిలోకి దిగితే అప్పుడు అక్కడ ఉన్నటువంటి మోటార్ల నుంచి ఆయిల్ లీకేజ్కి సంబంధించినటువంటి సమస్యను గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే తేరుకున్నటువంటి టెక్నికల్ ఇంజనీర్లు అదేవిధంగా దేవాదులకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు అదేవిధంగా మెగా ఇంజనీరింగ్ అధికారులు మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆయిల్ లీకేజ్ ని కట్టడి చేయడం అనేటువంటి జరిగింది. మొత్తం దీనికి సంబంధించినటువంటి సాంకేతిక పరమైనటువంటి అంశాలన్నింటినీ సెట్ చేసి ఎట్టకేలకు ఈ రోజు తెల్లవారుజామున 2:30 గంటలకి డ్రై రన్ సక్సెస్ చేశారు. ఆ తర్వాత ట్రయల్ రన్ కూడా సక్సెస్ చేయడంతో మొత్తం గోదావరి జలాలు అయితే ధర్మసాగర్ రిజర్వాయర్ చేరుకున్నాయి. దీని తర్వాత 3 నియోజకవర్గాలకు ఎండుతున్న పంటలకు నీరందించేటువంటి అవకాశం ఉండడంతో అటు పొలిటికల్ గా అంటే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విధించినటువంటి డెడ్ లైన్ కావచ్చు, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వాటర్ వర్క్ చెక్ పడేటువంటి అవకాశం ఉంది. తొలుత ఇదే విధంగా ట్రయల్ రన్ నిర్వహించి ఒక పద్ధతి ప్రకారం పోయేది ఉంటే ప్రభుత్వం సక్సెస్ అయ్యేది. కాకుండా అడవుడిగా చేయడం వల్లనే ఈ పొరపాటు జరిగింది. ఈ పొరపాటును ప్రస్తుతం 10 టీవీ వరుస కథనాలతో ప్రభుత్వం సరిదిద్దుకొని పంట పొలాలకు నీరందించడానికి సన్నద్ధమవుతోంది. ఓకే కుమారస్వామి.